మీడియా మిత్రులకు అదేవిధంగా ఈరోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈనాటి ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు। ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక విధాలుగా ఈరోజు గూడంగల్ని కానీ నారంపేటని మక్తల్ని శస్యశమలం చేసి ఏదైతే కృష్ణా నీళ్ళు తెచ్చి ఈ ప్రాంతం అంతా నీళ్లు ఇక్కడ నీళ్ళు యొక్క బీడు భూములకు నీళ్లు తీసుకోవాలని ఆలోచనతో నారంపేట గూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఈరోజు కేవలం 10 ఏళ్లకెళ్ళి మొద్దు నిద్రపోయిన కేసీఆర్ అదేవిధంగా వాళ్ళ బానిసలైనటువంటి ఎస్ఆర్ రెడ్డి గారు కావాలని 10 ఏళ్లకెళ్ళి ఏదైతే ఏ పని చేయకుండా కనీసం ఒక్క పని చేయకుండా ఇట్లా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు 3,500 కోట్లు వెచ్చించి ఈరోజు ఈ ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే పనులు జరుగుతున్నాయి। ఈరోజు ప్రజలందరూ ఈరోజు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ కావాలంటే మాకు భూములు ఇస్తామని చెప్తున్న సందర్భంకి వెళ్ళి కేవలం కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు। ఎస్ఆర్ రెడ్డి గారు నీకు సిగ్గుశరం ఉందా? ఈరోజు 10 ఏళ్లకెళ్ళి ఏం చేసినావు? ఈరోజు ఏం చేయకుండా ఈరోజు నీళ్లు తెస్తుంటే రేపు భవిష్యత్తులో ఈరోజు నారంపేటలో కానీ కోడంగల్లో కానీ బీఆర్ఎస్ కు పుట్టగదులు అనే ఆలోచనతో కేవలం దురుద్దేశంతోనే ఈరోజు కోట్లకు వెళ్ళినరు। మీరు ఎన్ని కోట్లకు వెళ్ళినా మీరు ఎన్ని కొర్రీలు పెట్టినా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద నారంపేట మక్తాలు కోడంగల్ మీద ఒక ఆసక్తి ఉంది, ఒక ఆలోచన ఉంది। ఖచ్చితంగా మేము ఈరోజు కృష్ణా నీళ్ళని ఈ యొక్క కోడంగల్ బీడు భూములకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము। మీరు దయచేసి కోడంగల్లో కానీ అదేవిధంగా నారంపేటలో మక్తలు ఉన్నటువంటి ప్రజలారా ఆలోచన చేయండి। 75 ఏళ్లకెళ్ళి ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలే। ఈ రోజు లేక గొప్ప అవకాశం వస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఈ రోజు వలసల నుండి రక్షించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు। ఈ రోజు ఎవరు ఇట్లా పట్టించుకోలేని సందర్భంకి వెళ్ళి మనం మీరు అభివృద్ధి వైపు దూసుకుపోతున్న ఈ సందర్భంకి వెళ్ళి ఇలాంటి మూర్ఖులు అక్కడక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు। పాపం అక్కడ ఉన్నటువంటి అమాయకులకి ఇట్లా ఏం తెలియదు, దామరిద్ద కానీ మరికల్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇట్లా ఏం తెలియదు, వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న ఈ సన్నాసులని భవిష్యత్తులో ఈరోజు రాళ్లతో కొట్టే పరిస్థితి తీసుకురావాలి। ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కోడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి గారు గొప్పగా ఈ కోడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరం తీసుకుపోతుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు। అందులో ఎస్ఆర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈ కోడంగల్ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారు వీళ్ళు ఈ రోజు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు। కాబట్టి వీళ్ళని తరిమి కొట్టే ఆ సమయం ఆసన్నమైంది। రేపు భవిష్యత్తులో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళని ఖచ్చితంగా డిపాజిట్ రాకుండా మీరు సమాధానం చెప్పాల్సిందిగా ఈ కోడంగల్ ఉన్నటువంటి నారంపేటలో ఉన్నటువంటి మక్తలు ఉన్నటువంటి ప్రజలందరూ ఆ విధంగా ఆలోచన చేయాలని ఖచ్చితంగా ఒక 2 ఏళ్లలో ఈ కృష్ణా నీళ్లు మన యొక్క బీళ్లు తడిసే విధంగా ముఖ్యమంత్రి గారు గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారు। కాబట్టి మనమందరం కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరొకసారి వేడుకుంటూ జై తెలంగాణ, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న।